ఓడిపోయినప్పటి నుంచి ఎందరో నేతలు వైసీపీని వీడారు. అందులో కొందరు జగన్కు అత్యంత సన్నిహితులు కూడా. అయితే రాజకీయ పరిస్థితులు బాలేక కొందరు జంప్ అయినా మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అంటారని ఫ్యాన్ పార్టీలో హోప్స్ ఉండేవి. జరిగిందేదో జరిగిపోయింది, మీరు మళ్ళీ పార్టీలోకి రావాలనుకుంటే రావచ్చు, నో అబ్జెక్షన్స్ అంటూ జగన్ కూడా ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు. కానీ జగన్ ఘర్ వాపసీ పిలుపునకు రెస్పాన్స్ రాకపోగా అసలు ఇటువైపు చూసే ముచ్చటే లేదంటున్నారు నేతలు. వైసీపీ రివర్స్ ఆకర్ష్ ప్లాన్ వికటించిందా? పార్టీ నుంచి వెళ్లిన నేతలు సీరియస్ గా రియాక్ట్ కావడానికి రీజన్ ఏంటి? పార్టీని వీడి వెళ్లిన వారు తిరిగి వస్తారని వైసీపీలో హోప్స్. జగన్ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చిన లీడర్లు నో రెస్పాన్స్. జనసేనలో తనకు ఇబ్బంది ఉంటే వైసీపీకి నొప్పేంటన్న బాలినేని. సొంత పార్టీ పెడతానంటూ విజయసాయిరెడ్డి ప్రకటన. వైసీపీలోకి తిరిగి వచ్చే జంపింగ్ నేతలు ఎవరు? సిచ్యువేషన్ను బట్టి డెసిషన్స్ తీసుకునే ప్లాన్లో కొందరు. ఘోర ఓటమి వైసీపీని షాక్కు గురిచేసింది. ఇప్పటికీ కోలుకునేందుకు ఆపసోపాలు పడుతోంది ఫ్యాన్ పార్టీ. ఇది చాలదన్నట్లుగా వైసీపీ నేతల వరుస అరెస్టులు, ఆ తరువాత లిక్కర్ కేసు, తిరుమల కల్తీ నెయ్యి ఎపిసోడ్, ఇలా కీలక ఇష్యూస్ ఫ్యాన్ పార్టీని చుట్టుముట్టేశాయి. అదే టైంలో చాలా మంది నేతలు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి అయితే సైకిల్ ఎక్కారు, లేకపోతే జనసేనలోకి వెళ్లారు. కొందరు కాషాయం కండువా కప్పుకున్నారు, ఇంకొందరు ఏ పార్టీకి వెళ్లకుండా వైసీపీకి గుడ్ బై చెప్పి సైలెంట్ గా ఉండిపోయారు. అయితే పార్టీని వీడి వెళ్లిన నేతలంతా పేరున్నవాళ్లు. వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితులు కావడంతో గతేడాది ఆగస్టులో నిర్వహించిన సమావేశంలో కీలక ప్రకటన చేశారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారిని తిరిగి చేర్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు జగన్. ఇబ్బందులు, వ్యక్తిగత కారణాలతో వెళ్లిపోయినా తిరిగి వచ్చే వారికి తలుపులు తెరిచి ఉంచామని రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పారు. అయినా వైసీపీ అధినేత పిలుపునకు రెస్పాన్స్ రాలేదు. వారంతా రిటర్న్ అవుతారని ఊహించిన వైసీపీకి ఒక్కో కీలక నేత షాకిస్తూనే ఉన్నారు. అయితే ఇతర పార్టీల్లో చేరి ఇబ్బందులు పడుతున్న తాము వైసీపీలోకి తిరిగి వెళ్లేది లేదని చాలా మంది నేతలు బాహాటంగా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం గాని ఇప్పటికైతే వైసీపీ అధినేత ఇచ్చిన పిలుపును జంపింగ్ లీడర్లు, జగన్ ఆప్తులు లైట్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. లేటెస్ట్ గా ఒంగోలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ గడప తొక్కేది లేదని అవుట్ రైట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. తన భవిష్యత్ అంతా జనసేనలోనే అని క్లారిటీ ఇచ్చారు. అయినా తాను వైసీపీలోకి వస్తున్నానని ప్రచారం చేయించడమేంటంటూ మండిపడ్డారు. తాను జనసేనలో ఒకవేళ ఇబ్బంది పడినా వైసీపీకొచ్చిన నొప్పేంటని బాలినేని ప్రశ్నించడం హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ నుంచి వెళ్లిన మరో కీలక నేత విజయసాయిరెడ్డి సందర్భం దొరికిన ప్రతిసారి ఫ్యాన్ పార్టీపై అటాక్ చేస్తూనే ఉన్నారు. వైసీపీ అధికారంలోకి రావడం కష్టమంటూ జోస్యం చెబుతూ వస్తున్నారు. వైసీపీకి ఏపీని ఎలా అభివృద్ధి చేయాలో విజన్ లేదని లేటెస్ట్ గా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఏపీలో టీడీపీకి, వైసీపీకి ఆల్టర్నేటివ్ గా థర్డ్ ఫోర్స్ రావాలని కూడా ఆయన గట్టిగా కోరుకుంటున్నారు. ఇదే విషయం పదే పదే చెబుతున్నారు. సొంత కుంపటి పెట్టుకున్నానని కూడా ప్రకటించేశారు. దాంతో విజయసాయిరెడ్డి వైసీపీలోకి వచ్చేస్తున్నారని జరుగుతున్న ప్రచారం అంతా ఒట్టిదేనని అంటున్నారు. ఇక చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తిరిగి ఫ్యాన్ గాలి కిందకొచ్చేందుకు రెడీగా ఉన్నారని చెబుతున్నారు. అయితే ఇందులో చాలా మంది నేతలు తమకు ఇతర పార్టీల్లో అవకాశాలు దక్కకపోయినా సరే కానీ తిరిగి వైసీపీలోకి వెళ్లబోమని క్లారిటీ ఇవ్వడం పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఓటమి తరువాత వైసీపీని తిరిగి పటిష్టం చేయాలని జగన్ భావిస్తున్నారు. చాలా చోట్ల స్ట్రాంగ్ లీడర్షిప్ లేక ఫ్యాన్ పార్టీ ఇబ్బంది పడుతోంది. దాంతో అనుభవం ఉన్నవారు, గతంలో పార్టీలో పనిచేసిన వారు వస్తే ఘర్ వాపసీ కింద ఓకే చెబుతారన్న ప్రచారముంది. వైసీపీలోకి వచ్చే నేతలెవరు అనేదే చర్చనీయాంశంగా ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వైసీపీని వీడిన చాలా మంది ఏ పార్టీలో చేరకుండా వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉన్నారు. ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయిన నేతల్లో ఎవరైనా తిరిగి వైసీపీ వైపు వస్తారో లేదోనన్నది వేచి చూడాలి మరి.